ఘనంగా డాన్ బోస్కో ప్రిపరేటర్ స్కూల్ పేరెంట్స్ డే గ్రాండ్ సెలబ్రేషన్స్. రావులపాలెం. పిల్లలకు మొదటి ఉపాధ్యాయురాలు తల్లి అని, వారు చిన్నతనం నుంచి మంచి అలవాటులతో మంచి వాతావరణంలో పెంచి విద్యాబుద్ధులు నేర్పితే భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలకు చేరుకుంటారని డాన్ బోస్కో సంస్థ రెక్టర్ రెవరెండ్ ఫాదర్ బాలరాజ్ పేర్కొన్నారు. మంగళవారం డాన్ బోస్కో ప్రిపరేటరీ స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన పేరెంట్స్ గ్రాండ్ సెలబ్రేషన్స్ డే అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులకు సరదా సన్నివేశాలతో కూడిన ఆటపాటలను నిర్వహించారు. ముఖ్యంగా విద్యార్థుల తల్లిలకు మ్యూజిక్ చైర్స్, రిప్న్ డాన్స్ సర్కిల్స్, టగ్ ఆఫ్ వార్ గేములు ఫాదర్ యోహాన్ సిస్టర్స్ ఉపాధ్యాయునియులతో నిర్వహించారు. నిరంతరం బిజీగా ఉండే తల్లిదండ్రులకు ఈ గేములు సంతోషంతో పాటు సంతృప్తినిచ్చి సమాజంలో బంధాలను పెంపొందించేందుకు ఇటువంటి ఆటపాటలు సంతోష నింపుతాయని తల్లిదండ్రుల పేర్కొనడం విశేషం. ఈ సందర్భంగా ప్రిపరేట్ స్కూల్ హెడ్ మినిస్టర్స్ సిస్టర్ జెస్సీ జోసెఫ్ మాట్లాడుతూ సాధారణంగా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ మాత్రమే నిర్వహిస్తారని, కానీ తమ స్కూల్లో విద్యార్థులకు తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో, పెద్దలతో ఎలా బంధాన్ని నిలుపుకోవాలో, పెంపొందించుకోవాలో చిన్నతనం నుండే నేర్పిస్తామని, అందులో భాగంగానే విద్యార్థులు తల్లిదండ్రులకు గ్రాండ్ సెలబ్రేషన్స్ డే నిర్వహించి విద్యార్థులను ఎలా తీర్చిదిద్దాలని, దానిపై ఆధ్యాత్మికతతో కూడిన బంధాన్ని పెంపొందించి సమాజంలో ఉన్నత స్థానానికి విద్యార్థులు చేరుకోవాలని లక్ష్యంతో మీకు తెలియజేయడానికి ఈ గ్రాండ్ సెలబ్రేషన్స్ మీటింగ్ ఏర్పరచామని ఆమె పేర్కొన్నారు. అలాగే ఈ స్కూల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్యామ్ బాబు మాట్లాడుతూ విద్యార్థులకు నేడు తల్లిదండ్రులు విద్య కన్నా ముందు సెల్ ఫోన్తో సహవాసం చేసే అలవాట్లు నేర్పిస్తున్నారని, సెల్ఫోన్ తుపాకీ కన్నా ప్రమాదకరమని, వాటి ప్రభావం పిల్లలపై చాలా చూపుతుందని, భవిష్యత్తులో ప్రమాదకరంగా తయారయ్యే అవకాశం ఉందని, కాబట్టి వారికి సెల్ఫోన్ దూరంగా ఉంచి కుటుంబ సభ్యులతో, పెద్దలతో బాంధవ్యాలను పెంపొందించే ఏర్పాట్లు చేయాలని వారు కోరారు. అనంతరం ఆటపాటల్లో గెలుపొందిన విద్యార్థులు తల్లిదండ్రులకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఎల్కేజీ నుంచే వాడు మొబైల్ తీసుకుంటున్నాడు, మనకి రాని వాడు ఆపరేట్ చేస్తున్నాడు. వాళ్ళ బ్రెయిన్ ఒక మల్లి మొక్క లాంటిది, ఈ సెల్ ఫోన్ రేడియేషన్ ఒక మంట లాంటిది. ఈ మల్లె మొక్క మంటలో పెడితే ఏమవుతుంది? వికసిస్తుందా? మాడి మసైపోతుందా? మాడి మసైపోతుంది. ఆ ఎదిగే పిల్లల యొక్క కళ్ళు, చెవులు, బ్రెయిన్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. కాబట్టి మనం డ్యాన్స్ చూసాం, సంతోషించాం, కానీ వాళ్ళ బ్రైట్ ఫ్యూచర్ కావాలి అనుకుంటే ప్రతి సంవత్సరం వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయ్యి ఐఐటికి వెళ్ళి, లేదా నీట్లో పాస్ అయ్యి డాక్టర్స్ అయ్యి, లేదా ఏరోనాటికల్ ఇంజనీర్స్ అయ్యి అప్పుడు వరకు ఈ ఆనందాన్ని మీరు పొందాలి అంటే ఇప్పటి నుంచే ప్లీజ్ అవాయిడ్ మొబైల్ ఫోన్స్. అండ్ ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మొబైల్ ఫోన్స్ మీ పిల్లలకి అందుబాటులో ఉంచకుండా ఉంటారు, స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తారో వాళ్ళే దే కెన్ సీ ది బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ దేర్ ఓన్ చిల్డ్రన్. Please come forward, Amma. You also can have a gift. Bench pieces, and okay, last game andi. So game అయిపోయిన తర్వాత so we'll wind up. Ready? 1 2 3 go. Let's pum sorry pum వదిలిపెట్టండి తల్లి. తాడి 1 2 3 చెప్పినాక ఎవరు లాగరమ్మా, ఆగండి తల్లి. అయ్యి బాబోయ్, అందులో ఒక అతను ముగ్గురిని కాల్చి చంపుతాడు సినిమాలో. కరెక్ట్గా అలాగే ఇమిటేట్ చేసి ఆ పోలీస్ ఆఫీసర్ సర్వీస్ రివాల్వర్ తీసుకుని వాళ్ళిద్దరిని చంపేశాడు. కారణం ఏంటంటే తను పదే 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 చూసినటువంటి సినిమాలో ఆ విలన్ పాత్ర అతన్ని ప్రభావితం చేసింది. అందులో విలన్ అంటాడు, జో డర్ గయా సంజో మర్ గయా, అంటే
భయపడ్డావా చచ్చినట్టు లెక్క అంటాడు. బహుశా ఆ టైంలో చాలా మంది చంపేసే పరిస్థితి ఉండొచ్చు, కానీ అందరి తల్లిదండ్రులు పోలీస్ ఆఫీసర్లు కాదు కదా. అందుకే ఆ పోలీస్ ఆఫీసర్ కొడుకు ఎవరికైతే రివాల్వర్ అవైలబుల్గా ఉందో వాడే చంపాడు. కానీ ఇవాళ ప్రతి ఇంట్లో 4-5 రివాల్వర్స్ ఉన్నాయి. ప్రతి ఇంట్లో 4-5 రివాల్వర్స్ ఉన్నాయి. ఆ కుర్రోడు సర్వెంట్స్నే చంపాడు. కానీ ఇవాళ ఈ 4 రివాల్వర్స్ ఏంటంటే తల్లి దగ్గర, తండ్రి దగ్గర, అక్క దగ్గర కూడా ఉంటున్నాయి రివాల్వర్స్. ఏంటా రివాల్వర్స్? మొబైల్స్. ఇవి రివాల్వర్స్. ఇది చెప్పడానికి నేను వచ్చాను ఇక్కడ. మన పిల్లలు వాళ్ళు ఒక స్థాయికి వచ్చే వరకు వాళ్ళు చక్కగా చదువుకుని కేవలం చదువు మీద లేదా ఆటల మీద దృష్టి పెట్టి వాళ్ళు ఎన్నుకున్న రంగంలో వాళ్ళు పైకి వచ్చి వాళ్ళు అభివృద్ధి చెంది తల్లిదండ్రులైన మనకి సంతోషాన్ని, సమాజానికి మంచిని